అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్కారం సార్. నమస్కారం అండి. అజ్ఞానం జాహ్నవీ తీర్థం, విద్యాతీర్థం వివేకినాం, సర్వేషాం సుగతం తీర్థం, భారతీ తీర్థం ఆశ్రయం. సార్, గురువుల యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు నా ప్రశ్న. గురువుల యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఈ రోజుల్లో తగ్గిపోతుంది. రామాయణ, మహాభారతం ఆ రోజుల్లో గురువుల యొక్క ప్రాధాన్యత ఎలా ఉండేది? అమ్మ, గురువు వచ్చే ముందర, గురువు కన్నా ముందర ఇంకా ఇద్దరు గురువులు ఉన్నారు మన జీవితంలో. మొట్టమొదటి గురువు ఎవరంటే మన అమ్మ. పుట్టిన వెంటనే మీరు ఒక బిడ్డను తీసుకోండి. ఆ బిడ్డకు మీరు తల్లి అని ఎలా తెలుస్తుంది? కారణం ఏంటంటే, పుట్టిన వెంటనే హాస్పిటల్ అనుకోండి, ఇంట్లో అనుకోండి, ఎక్కడో అక్కడ పుట్టిన బిడ్డను తల్లి ఎక్కిస్తారు. తల్లి ఏం చేస్తుంది? ఒక మెత్తటి బట్టలో పెడతారు. డబ్బు ఉంది కాదని పట్టు చీరలో పెట్టరు. సాఫ్ట్గా, అంటే పాత యొక్క 3 ఏళ్ళు తొడిగిన కాటన్ శారీలనే బిడ్డను చుడతారు. చుట్టిస్తే ఆవిడ ఇలా పెట్టుకుంటుంది. దాన్ని పొత్తిళ్ళు అంటారు. ఆ పొత్తిళ్ళలో పెట్టుకుంటే ఈ స్పర్శతోటి, ఆ తల్లి దగ్గర తాగిన పాలతోటి వాడికి తెలుస్తుంది ఈవిడ మా అమ్మ అని చెప్పేసి. వాడికి కొద్ది కొద్దిగా తెలివి వస్తుంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు అయినాక తల్లి ఏం చేస్తుందంటే నానా 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 అని చూపెడుతుంది. అప్పటి వరకు వాడికి నానా తెలియదు. ఎత్తుకున్నాడేమో అనుకుంటాడు. తల్లి చూపెడుతుంది నాన్నను. తండ్రి ఏం చేస్తాడంటే, ఇప్పుడున్న కాలంలో 2 సంవత్సరాలకు అసలు ఆ సమయానికి వెళ్ళకూడదు. ఓ 3 సంవత్సరాలకు ఎప్పుడుకో స్కూల్కు తీసుకెళ్తాడు. స్కూల్కు తీసుకెళ్ళి ఒక టీచర్కు, ఒక సార్, గురువు అనే బదులుగా ఇప్పుడు కాలంలో ఓ టీచర్ సార్కు అప్పచెప్తాడు. మొదటి గురువు తన తల్లి, రెండో గురువు తండ్రి, మూడో గురువు టీచర్. తల్లి ఒక వరకు నేర్పిస్తుంది, తండ్రి ఒకటి. గురువు ఏమంటే ఈ ప్రపంచమంతా నేర్పిస్తాడు. ఈ ప్రపంచం సైన్స్ నేర్పిస్తున్నాడు, సోషల్ నేర్పిస్తున్నాడు, మ్యాథమెటిక్స్ నేర్పిస్తున్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు. నీకు ఈ ప్రపంచంలో బ్రతికేదంతా నేర్పిస్తున్నాడు. అయితే గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకోవాలంటే, మనం రామాయణం తీసుకుంటే ఈ రోజుకు కూడా రాముడు అంటే అందంలో చెక్కి ఉన్నాడా లేకపోతే గుణంలో చెక్కి ఉన్నాడా అన్న ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. రాముడు గుణంలో అందం ఉన్నదా, శారీరకమైన అందమా అంటే మీరేం చెప్తారు? రాముడు గుణాల బట్టే మనకు అందంగా కనబడతాడు. అప్పుడు ఎందుకండి, ఇప్పుడు కలియుగంలో కూడా మీరు అందానికి నిర్వచనం అంటే ఏంటిదండి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఐశ్వర్య రాయ్ వరల్డ్ బ్యూటీ అంటారు, సుష్మితా సేన్ యూనివర్స్ అంటారు. నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, యూనివర్సల్గా నచ్చాల్సిన అవసరం లేదు. కానీ రాముడు యూనివర్సల్గా నచ్చాడు, విశ్వమంతా మెచ్చుకుంది. కారణం ఏంటంటే తన లోపల ఉన్న గుణాలు. ఆ గుణాలు ఎలా పెంపొందించుకున్నాడు? తన గురువైన విశ్వామిత్రుడి యొక్క వలన. విశ్వామిత్రుడు యాగ సంరక్షణకు తీసుకెళ్ళినప్పుడు ఎన్ని విషయాలు నేర్పించాడో. తల్లి ముందు ఈ కాలంలో బాలకాండ చదువుకొని పిల్లవాడికి కథ రూపంలో ప్రతి ఒక్కటి చెప్తుంటే వాడు రామచంద్రమూర్తి లెక్క అవుతాడు. ఆ రాముణ్ణి చెక్కాడు. ఈరోజు ప్రతి ఊర్లో రామాలయం ఉండడము, ప్రతి వీధిలో రామాలయం ఉండడము కారణం ఏంది? రాముణ్ణి మనం గౌరవించడానికి కారణం ఏంది? రాముణ్ణి ప్రేమించడానికి కారణం ఏంది? ఏ తల్లి కూడా నా కొడుకు, ఇంకొక ప్రశ్న మీకే నేను వేస్తాను. రాముడు కష్టపడ్డాడని తెలుసు, కానీ తల్లి అంటదా నాకు రాముడు లాంటి కొడుకు వద్దండి అని అంటదా? ఇంపాసిబుల్. నాకు రాముడు లాంటి కొడుకే కావాలంట. కష్టపడ్డా పర్వాలేదండి, వాడు నీతి న్యాయం ధర్మంతో ఉంటే చాలు, నాకు గర్వంగా చెప్పుకుంటుంది. నాకు పెద్దగా బంగ్లా కట్టకపోయినా పర్వాలేదండి, నా కొడుకు రాముడిలాగానే ఉండాలంటది. అంటే రాముడి గుణాలు అట్లాంటిది. కారణం ఏంటంటే విశ్వామిత్రుడు యాగ సంరక్షణకు తీసుకెళ్ళినప్పుడు అక్కడి నుంచి సీతమ్మ వారితో కళ్యాణం అయ్యే వరకు ఎన్ని నేర్పించాడో అవి నేర్చుకుంటే చాలు. ఇప్పుడు బాలకాండలో ఆ విధంగా నేర్చుకున్నాడు. మళ్ళీ మహాభారతంకి వస్తాం. వ్యాస మహర్షి గురువుగా లేకపోయినా కానీ ప్రతిసారి వారు వస్తారు. ధృతరాష్ట్రుడికి చెప్తాడు, ధృతరాష్ట్ర నువ్వు కొడుకుని ఇట్లా చేయకు, వాడి వల్ల నీ వంశం పాడైతుందని చెప్తాడు. దుర్యోధనుడికి చెప్తాడు, విదురుడికి చెప్తాడు, అందరికీ చెప్తాడు. అక్కడ వాళ్ళు వినలేదు, ఇక్కడ వీళ్ళు విన్నారు. కారణం అదే, గురువు మాట వినాలే. గురువు మాట మీరు వింటే గురువుని నమ్మాలి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతంలో ప్రశ్న మీకు నేను వేస్తున్నాను. ద్రోణాచార్యుడు ఎంతమందికి విద్య నేర్పించాడు? తెలియదు సార్ నాకు. అది ద్రోణాచార్యుడు కౌరవులు 100 మంది, పాండవులు 5 మంది. తర్వాత ఆయన కొడుకు అశ్వత్థామ ఒకడు. తర్వాత ఆ కాలంలో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్స్ లాంటిది ఉంటే ఏకలవ్యుడు నేర్చుకున్నాడు. మరి ఇంతమందిలో అర్జునుడే ఎందుకు సక్సెస్ అయ్యాడు?
కొడుకు కూడా ఎందుకు కాలేదు? కొడుకు ఏమనుకున్నాడంటే మా నాయననే ఈయన అనుకున్నాడు. అర్జునుడు ఏమనుకున్నాడంటే నా గురువు లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, ఆయన ఏది చెప్తే నేను అది వినాలే. ఆయన చెప్పింది ఏంటిది? చెట్టు, పక్షి, కన్ను అన్నాడు. నేను కన్నునే చూస్తాను అనుకున్నాడు. తత్తిమ వాళ్ళందరూ ఏంది, చెట్టు అన్నాడు కదా చెట్టును చూస్తాం, పక్షి అన్నారు ఇంకా పక్షిని చూస్తాం అనుకున్నారు. అందు గురించి వాళ్ళు సక్సెస్ కాలేదు. ఇప్పుడు కూడా మనం సక్సెస్ కావాలంటే మన గురువు ఎవరైనా ఉంటే, మన స్కూల్ టీచరే కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ టీచరే కావచ్చు, డిగ్రీ టీచరే కావచ్చు, ఆయన చెప్పేది నమ్మండి, మీరు మీ జీవితంలో సక్సెస్ అవుతారు. వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కాదండి, నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు 75 బ్యాచ్ అయితే నేను 78 మధ్యలో పాస్ అయ్యాను. అంటే 3.5 years చదివాను 10th క్లాస్. నా మెమోలో మీకు స్టార్స్ ఎక్కువ ఉంటాయి, గ్రేడ్స్ ఉండవు. అంటే స్టార్స్ ఎందుకు ఇస్తారంటే కంపార్ట్మెంట్ అయితే ఇస్తారు. అయితే నాకు ఇంటర్మీడియట్లో ఎక్కడ అడ్మిషన్ దొరకకపోతే మా కాలంలో చిక్కడపల్లిలో వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ అకాడమీ అని ఉండేది. అక్కడ నేను జాయిన్ అయ్యాను. అక్కడ ఒకరు యాదయ్య అని ఒక అకౌంట్స్ చెప్పేవాడు, కామర్స్. ఆ లెక్చరరు ఈ రీజన్ నాకు తెలియదు, ఆయన నన్ను బాగా అభిమానించేవాడు. ఆయన కాలేజ్ అయిపోయాక పక్కన అక్కడ ఒక మధు నివాస్ అనే హోటల్ ఉండేది, అక్కడ తీసుకెళ్ళి ఆయన నేను హాఫ్ కప్ కాఫీ తాగుతూ నన్ను రాజు అనేవాడు. రాజు అట్లా కాదు, నువ్వు ఇట్లా చదువుకోవాలి, ఇట్లా చదువుకోవాలి. అది కో ఎడ్యుకేషన్. ఇంకా ఆ కాలంలో కో ఎడ్యుకేషన్ మేము చాలా యంగ్ జనరేషన్ 70sలో అంటే ఒక అమ్మాయిని చూడమే పెద్ద ఆ మాదిరిగా ఉండేది. నువ్వు ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దు, దానివల్ల ఏమవుతుందంటే నువ్వు బుక్ తెచ్చినప్పుడు అమ్మాయిలే కనబడతారు, ఇలా చెప్పేవాడు. అయితే అప్పుడు అనిపించేది ఈయనేట్రా ఆయనకి ఇలా పడ్డాడు అనిపించేది. ఆయన ఆఖరికి ఎలా అంటే నువ్వు 2nd డివిజన్లో రాకపోతే నేను ఇంటికి వచ్చి మీ అమ్మా నాయనకు చెప్తాననేవాడు. ఆ కాలంలో 1st డివిజన్ 2nd డివిజన్ రావడం చాలా కష్టం అండి. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఈయన నాకెందుకు చెప్తున్నాడు, నా మంచి కొరకే చెప్తున్నాడు అనుకున్నాను. అది ఆ బీజం అండి, ఇంటర్మీడియట్లో ఆ సార్ వేసిన బీజము. నేను 10th క్లాస్ 3.5 సంవత్సరాలు చదివితే నా PhD 3 ఏళ్లలో కంప్లీట్ అయింది. ఆలోచించండి. కారణం ఏంటంటే మా యాదయ్య గారు. అందు గురించి మీరు ఎవరైనా సరే మీరు లెక్చరర్కు, టీచర్కు గౌరవం ఇవ్వండి. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మీకు విషయం చెప్తాను, తల్లిదండ్రులే కాదు మనం కూడా క్లాస్లో కూర్చున్నప్పుడు మనకు అర్థం కాదనుకోండి, అకౌంట్సే చెప్తున్నాడు లేదా సైన్సే చెప్తుంటే మనకు అర్థం కానప్పుడు ఏమంటాం తెలుసా? వెనుక కూర్చొని మన పక్కంతోటి అరే ఈ సార్కి ఏం రాదురా మనకు చెప్తున్నాడు అంటాం. ప్రతి వాళ్ళు అంటారు మనకి రాదు అనేది ఒప్పుకోరు. అక్కడ మీరు అది రాదు, తర్వాత ఆయనకు రాకపోతే ఆయన లెక్చరర్ అయ్యేవాడు కాదు. అదే కదా, ఆయనకు ఆ క్వాలిఫికేషన్ ఉన్నాయి కనుకనే లెక్చరర్ అయ్యాడు. నువ్వు శ్రద్ధగా వింటలేవు, ద్రోణాచార్యుడు చెప్పినట్టు కన్ను చూస్తలేవు, నువ్వు ఇంకేదో చూస్తున్నావు, ఆ విండోలోకి అటు చూస్తున్నావు, ఈ విండోలోకి ఇటు చూస్తున్నావు కనుక నీకు సార్ నచ్చడం లేదు. సారు చెప్పిందే వేదం. నా సార్ను మించిన గురువు ఈ ప్రపంచంలో లేరని మీరు వినండి, మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అది మనం చేయడం లేదు. మనం ఒక్కటే నిర్ణయించుకోవాలి, నా సార్ చెప్పిందే కరెక్ట్. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారా, లాస్ట్ బెంచ్లో కూర్చుంటారా మీ ఇష్టం. కానీ అది ఒక సినిమాలు అంటారు కదా, మీ చెవులే వినాలే, చెవులే చూడాలా, చెవులే వినాలా అని హీరో చెప్తుంటాడు. మన చెవులే పని చేయాలి, మనం ఈ కళ్ళు గిట్ట ఏం పని చేయకూడదు. సారు చెప్పేదే మనం వింటుండాలి. పూర్వకాలంలో మీరు గురుకులంలో ఈ మనకు రాసేది ఉండేది కాదండి, నోట్బుక్ ఉండేది లేదు, పెన్ను ఉండేది కాదు. వాళ్ళు మనం ఏమంటారు, ఏ విద్య చెప్పినా కానీ వాళ్ళు వాక్కుతోటి చెప్పేవాళ్ళు, వాక్కుతోటి మనం వెంటనే రిపీట్ చేయాలి. ఇప్పటికీ కూడా మీరు వేద పాఠశాలలోకి వెళ్ళి చూడండి, అక్కడ మీకు నోట్బుక్ ఉండదు. నమ్మకం చమకం చెప్పేది పేపర్ మీద రాయరు, లలిత సహస్రనామం పేపర్ మీద రాయరు. ఆ గురువు ఆ నమ్మకం చమకం చెప్తుంటే వీడు రిపీట్ చేయాలి. తన యొక్క రిపీట్ తోటే తన బుర్రలోకి వెళ్తుంది, తను సక్సెస్ అవుతాడు. ఇప్పుడు మీరు ఒక మంత్రం చదువుతున్నాడండి పంతులు గుళ్ళో, అతన్ని మీరు ఈసారి వెళ్ళినప్పుడు అడగండి, సార్ మీరు ఈ బుక్లో రాసుకున్నారా మీరు స్మార్థం నేర్చుకునేటప్పుడు అనండి. అతను అంటే లేదండి, మా గురువు చెప్పేది ఓరల్గా చెప్పేవాడు, మేము ఓరల్గా చెప్పేవాళ్ళం, అది ఉండిపోతుంది. అలా చేయగలిగితే ఇప్పటికీ కూడా మన పిల్లలు కూడా సక్సెస్ అవుతారు. ఏ ఎడ్యుకేషన్ అయినా తీసుకొనియండి, 100% వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మాకు మీ పేరు డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు అని తెలుసు, రాజు అనే పేరు ఎలా వచ్చింది? అంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటారు కదండి, రాజేంద్ర కుమార్ అంటే రాజు అంటే. యాక్చువల్గా ఏంటంటే మా అమ్మ నాకు పేరు పెట్టింది రఘువీర్, ఆమెకి రాముడు అంటే చాలా ఇష్టం, రఘు అని పెట్టింది అనమాట. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న సంఘటన చెప్తానండి, చెప్పండి. మీరు అది కూడా టెలికాస్ట్ చేసుకోవచ్చు. మా నాయనమ్మ
అంటే జనరల్గా అత్త కోడళ్ళకు తూతూ మై మై ఉంటుంది కదా, మా అమ్మ రఘువీర్ అంటే లేదు లేదు నేను పెడతాను రాజేంద్ర అన్నది. అయితే మా నాయనమ్మ కూడా తెలిసి పెట్టిందా తెలియక పెట్టిందా తెలియదు కానీ రాముడి అష్టోత్తర శతనామావళిలో 7వ పేరు రాజేంద్ర అని. ఓకే, మా అమ్మ పెట్టింది అదే వచ్చింది, మా నాయనమ్మ పెట్టింది అదే వచ్చింది అనమాట. అది ప్రత్యక్షంగా అత్తగారు గెలిస్తే పరోక్షంగా ఇద్దరు కోడలు గెలిచారు. గారు గెలిచారు, ఇద్దరు గెలిచారు. రాముడు ఇద్దరిని గెలిపించాడు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.